హాయ్ అండి. ఈరోజు అయితే ములక్కాడ, వంకాయ, టమాటా, ఇవి చిన్నోడేలు అంటామండి. అదేనండి, మినప రుబ్బుతో చేస్తారు చిన్నోడేలు, ఊడేలు ఇవన్నీ వేసి ఈరోజు కూర చేస్తున్నా. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా. ఇదండి ఉల్లిపాయలు కొంచెం వేగేవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కరివేపాకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. పసుపు వేస్తున్నా. ములక్కాడలు వేసుకోవాలండి. ఇప్పుడు వడియాలు వేసానండి. ఇదండి వడియాలు, ములక్కాడలు కొంచెం తేగాలి. ఈ వడియాలు పుల్ల గుమ్మడికాయ వేసి మా అమ్మ చేసిందండి. ఇలా చేసి పంపించింది. ఇదైతే టమాటా ఈ వడియాలు వండినా బాగుంటుందండి. ఒట్టి వంకాయ వడియాలు వండినా బాగుంటుంది. ఎప్పుడైనా ఏం కూరలు లేనప్పుడు అర్జెంట్ కావాలంటే ఇలాగ ఈ వడియాలు చేసుకుంటే ఎండాకాలము ఎప్పుడైనా అర్జెంట్ కూరలు వండుకోవచ్చండి. టమాటాలు ఉంటే చాలు, ఈ వడియాలతో కూరలు వండుకోవచ్చు. వేగిందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలండి. సరిపడి ఉప్పు వేసుకున్నాండి. ఇప్పుడు వంకాయలు వేసిన వెంటనే ఉప్పు వేయాలండి, లేకపోతే వంకాయ ముక్కలు చేదు వచ్చేస్తాయి. ఇదండి ఇప్పుడు సరిపడి కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇదిగండి ములక్కాడ చిన్నోడి ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా వేస్తున్నా. ఇది ముందుగా ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి ఇలా జ్యూసీగా చేస్తాను. గ్రేవీగా వస్తుందని. ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి అండి. ఇది ధనియాల పొడి. ఇదండి కూర ఉడికిపోయింది. అంతేనండి, కూర ఉడికిపోయింది. ఇగో ఇలాగ గ్రేవీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేయాలి స్టవ్. ఎందుకంటే మరీ చిక్కు పెట్టుకోవద్దు. ఇలాగ ఉంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి. అంతేనండి, సింపుల్గా చిన్నోడము టమాటా, ములక్కాడ, వంకాయ కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ ఎవరైనా వండకపోతే ఒకసారి వండి చూడండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.